సుమారు గంటన్నర వరకు మనకి వాక్యాన్ని అందించారు. ఓపికగా విన్నారు. మరికొన్ని విషయాలు కూడా విందాం. ఎందుకంటే కొన్ని విషయాలను ఆ సందర్భంలోనే మనం వినగలం. ఇలా మరణానికి సంబంధించింది పెళ్లిల్లో బర్త్డేలో వెళ్ళాం. ఒకవేళ చర్చెస్లో చెప్తుంటే అక్కడ కూడా యాక్సెప్ట్ చేయం. మరి ఎక్కడ వినాలి? ఇలాంటి వాతావరణంలోనే మనం వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు ఎక్కువసేపు ఏం చెప్పను, డిస్టర్బ్ చేయను. ఓకే, చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం దేవుని సహాయం నిమిత్తం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా నాయన, స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి బాబాయ్ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఈ విధంగా మమ్మల్ని అందరినీ సమకూర్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. ఏదో ఒక మంచి దినాన్ని మేమందరం కూడా అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మా జీవితం ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో కొన్ని విషయాలను తండ్రి మేము తెలుసుకోబోతుండగా, అల్పుడైన నేను మీ సర్వ సమాజం ఎదుట నిలబడి ఉండగా మంచి వాక్శక్తిని, పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించిన తండ్రి. మా ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం మా హృదయాల దాకా వస్తుండగా సాత్వికంతో అంగీకరించే మంచి మనసును, విచక్షణ జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ సహాయాన్ని వింటున్న మీ బిడ్డలందరూ కూడా అనుగ్రహించమని క్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో పర్టికులర్ గా ఇక్కడ 2 గ్రూపుల వారు ఉన్నారండి. క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఇద్దరు ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్న మనము కూడా నిజంగా క్రైస్తవులమా కాదన్నది కూడా వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇక్కడ బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన వారు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ వారందరినీ కూడా దేవుడు ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారంటే వారు లోకములో నుంచి ప్రత్యేకించబడిన వారు. లోకంతో అట్టి వారికి సంబంధం లేదు. మనము శరీర సంబంధమైన బంధాలు, బంధుత్వాలను వదులుకొని ఎవరైతే మన కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచారో ఆ ప్రభు రక్తంతో కనెక్ట్ చేయబడిన వారు, ఆ ప్రభు రక్తంతో కొనబడిన వారు. మరి సంఘానికి ఎంతమంది వెళుతున్నారు నాకు తెలియదు, కానీ ఇక్కడ కూర్చున్న వారిలో వెళుతున్న వారందరూ కూడా లోకస్తులతో కానీ లోక ఆచారాలతో కానీ సంబంధం లేనివారు. రోమపత్రిక 12వ అధ్యాయము వెంకి మాట్లాడద్దు వెంకి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు అంటే ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో, పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడ్డారో వారి గురించి మాట్లాడుతున్న మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియ దేవుని సంగమా, శనివారం నుండి చూస్తున్నా నేను. ఇది మా కుటుంబమే కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడొచ్చు. దేవుని కుటుంబం, పరిశుద్ధిగా ఉండకు పిల్లబడిన కుటుంబం అనుకుంటూ కూడా ఇందాక దైవ సేవకులు చెప్పారు, బైబిల్లో లేని వాటి అన్నిటిని కూడా చేస్తున్నాం. అలాంటప్పుడు మనం నిజంగా క్రైస్తవులమేనా? ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కున్నామా? పరిశుద్ధిగా ఉండకు పిలువబడిన వారమేనా? ఒకసారి బాబాయ్ యొక్క జీవితం ద్వారా ఈరోజు మన అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే లోకంలో ఉన్న మన వారు ఎవరు కూడా మనల్ని పరలోకానికి చేర్చలేరు, మన కోసం ప్రాణం పెట్టలేదు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనములో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనములో, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు. ఇప్పుడు మన భయం అంటే ఏంటి? ఈ ఆచారాలు మనం చేయకపోతే ఏదో కీడు జరుగుతుంది, ఏదో అన్యాయం జరుగుతుంది, ఏదో ప్రమాదం జరిగితేనే భయం. ఆచారాలకే అంత బలం ఉంటే ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని తెలియజేస్తుంది? ఆయన అందరికీ జీవమును, ఊపిరిని దయచేస్తున్నాడు.
ఇక్కడ మనం అంతా కూడా బ్రతుకున్నాము, జీవం ఉంది కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను. బ్రతుకుంటేనే మనకు విలువ, బ్రతుకుంటేనే మనకు విలువ. ఇప్పుడు ఈ బ్రతుకు ఇస్తుంది దేవుడైనప్పుడు మనం దేవునికి విలువ ఇవ్వాలా, ఆచారాలకు విలువ ఇవ్వాలా? మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభు వారి యొక్క వేదన, బాధ కూడా అదేనండి. మీరు రోజు బైబిల్ చదివే అలవాటు ఉంటే మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు వారు డైరెక్ట్ గా అదే మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడంటే, అందుకు ఆయన వారితో ఎలాగో చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడి ఉన్నది. అలాంటి వారిని వేషధారులు అంటున్నారు. సంఘంలో చేర్చబడిన తర్వాత మనం వేషధారులుగా బ్రతికితే మనం క్రైస్తవులము కాదు. ఈ లోక మర్యాదను అనుసరిస్తే మనం క్రైస్తవులము కాదు. లోక ఆచారాలను, మనుషుల యొక్క పద్ధతులను పట్టించుకొని పాటిస్తే మనము క్రైస్తవులము కాదు. ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కున్నట్టు కాదు. ఒకవేళ నిజంగా ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కుంటే మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మనల్ని కొనుక్కున్నాడండి ప్రాణం పెట్టి. ఆయన రక్తము అమూల్యమైనది. అంటే అమూల్యమైనది అంటే వెల కట్టలేనిది. ఆరిన నేల మీద ఉన్న సంపద అంతా ఒక పక్క పెట్టి ప్రభు రక్తాన్ని ఒక పక్క పెట్టినా సరే ప్రభు రక్తాన్ని కొనలేరు. అంత విలువైనది ప్రభు రక్తం. అంత విలువైన రక్తంతో ప్రభు నిన్ను కొన్నాడు, ఒక పాపిగా ఉన్న నిన్ను. అంటే పాపిగా ఉన్న నువ్వు నీ స్థానం ఏ స్థాయికి వెళ్ళిపోయిందండి? ప్రభు రక్తం ఎంత విలువైందో మనం అంత విలువైన వాళ్ళం. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. పరిశుద్ధులు అంటే అంత చిన్నవారు కాదు. అంత విలువైన రక్తంతో నిన్ను కొన్నాడంటే ఆ ప్రభు రక్తం ఎంత విలువైందో నువ్వు కూడా అంత విలువైన వాడు, అంత విలువైన దానివి. మరలా లోకాశలకు వెళ్ళిపోతే ఎలాగు? మరలా లోకాచారాలు పాటిస్తే ఎలాగు? ఎందుకు? ఏం కీడు జరుగుతుంది? ఇప్పుడు జరిగిన కీడు కంటే ఇంకేమైనా కీడు జరిగిద్దా? అసలు మరణం అనేది మనం దేవుని యొద్దకు వెళ్ళటానికి ఒక మార్గం అండి, ఒక వాహనం మరణం అనేది. మనందరికీ కార్లు, బైకులు, ట్రైన్లు అన్నీ ఉన్నాయి కదా ప్రయాణం చేయటానికి. అది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని తీసుకొని వెళ్ళేది. మరణం అనేది దేవుని యొద్దకు వెళ్ళటానికి ఒక వాహనం. అది దానికి ఎందుకు భయపడుతున్నాం? భయపడుతున్నామంటే మనకు అర్థమైపోతుంది మనం చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామని. బైబిల్లో భక్తులు మరణానికి ఎవరు భయపడలేదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. ఎందుకంత ధైర్యంగా చెప్తున్నాడు? మరణము లాభం ఎలా అవుతుంది? మనమేం పిరికివారిగా భయపడిపోతున్నాం, అమ్మో ఏదో జరిగిపోతుందని. మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించటం లేదు కాబట్టి చచ్చిపోతే నరకానికి వెళ్తాను భయం మన అందరికీ ఉంది. 3వ రోజు ప్రార్థనలో కూడా చెప్పాను నేను. ఆ ధనవంతుడు వేసే కేక మనం వేస్తామనే భయం. అయితే ప్రియ దేవుని సంగమా, ఇంకా క్రైస్తవులుగా ఉంటూ సంఘాలకు వెళుతూ కూడా మనకున్న డౌట్ ఏంటంటే, ఎవరు చూశారండి? చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? ఎవరు చూశారండి అంటారు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనములో, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనములో, కలుగబోనది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరుగుని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. చచ్చిపోయిన తర్వాత గాల్లో కలిసిపోతారు. వాళ్ళ కోరికల దగ్గరికి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎవరు చెప్పారండి? ఒకరిని పాతాళాన్ని పంపించడానికి, పాతాళం నుంచి బయటికి తీసుకొని రావడానికి అధికారం దేవునికి మాత్రమే ఉంది, మనుషులకి ఎవరికి లేదు. పాతాళాన్ని పంపించాలన్నా, పాతాళం నుంచి బయటికి తీసుకుని రావాలన్నా దేవునికి మాత్రమే ఆ యొక్క అవకాశం ఉంది. మనుషులకి ఎవరికి అలాంటి అవకాశం లేదు. మరి చచ్చిపోతానన్న భయం మనకెందుకుంటుంది? ఎందుకుంటుందంటే మనకు అర్థం తెలుసు, మన మనసాక్షి తెలుసు మనం ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నామో. మన మనసాక్షికి వాత వేసుకున్న వాళ్ళకి ఏ భయం లేకుండా బ్రతికేస్తారు, కానీ మనసాక్షి పనిచేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ మరణ భయం ఉంటుంది. ఎందుకంటే చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని భయం. అందుకే ముసలివారు మొదలుకొని ఎవరు కూడా చచ్చిపోవడానికి ఇష్టపడం. అఫ్కోర్స్ ఈ లోకాన్ని విడవటానికి కానీ మన బంధుత్వాన్ని విడవటానికి ఎవరికి ఇష్టం ఉండదు. అయితే ప్రియ దేవుని సంగమా, ఈ సహజ మరణం అనేది మనం తప్పించుకోలేమండి. ఇందాక సోదరులు చెప్పారు, బైబిల్లో 2 మరణాలు ఉంటాయి తెలుసా?
రెండు మరణాలు, ఒకటి సహజ మరణం, అది ఎవరికైనా వస్తుంది. నేను ఇక్కడ వాక్యం చెప్తూ చనిపోయాను అనుకోండి, దేవా వెళ్ళిపోయాడు వాక్యం చెబుతాను మీరు అందరూ మాట్లాడుకుంటారు. దేవా వెళ్ళిపోయాడు, మరి ఇంకా శవం అలా పడి ఉంటుంది కదా పార్థివ దేహం. ఈ పేరు పెట్టబడింది కూడా ఈ బాడీకి కాదు. పేరు దేవా అనే పేరు నాకు పెట్టబడింది నా శరీరానికి కాదు, నా ఆత్మకి. కాబట్టి నిన్న బాబాయ్ వెళ్ళిపోయారు, భాస్కరరావు గారు వెళ్ళిపోయారు అంటున్నారు. మరి మనం 2 రోజులు ఉంచుకున్నాం, మనమే మోసుకొని తీసుకెళ్లి సమాధిలో పెట్టాం కదా. మరి ఆయన ఎవరు? ఆయన భాస్కరరావు గారు కాదు, ఆయన వాడుకున్న ఒక బాడీ అది. ఎలాగైతే మన షర్టు ధరిస్తామో అలాగనే భాస్కరరావు గారు వాడుకున్న దేహం అది. మన పేరు పెట్టబడుతుంది కూడా మన దేహాలు కాదు, మన ఆత్మలకి. అయితే ఆత్మ దేవుళ్ళని భాగం ఇది నాశనము లేనిది. ప్రారంభ ప్రసంగంలో మనం విన్నాం, ఈ ఆత్మ దేవుళ్ళని భాగం, దానికి ఆది అంతము లేదు, చావు పుట్టుకలు లేవు. అది దేవుళ్ళని భాగం ఒక నిత్య నివాసానికి వెళ్ళిపోతుంది. మంచివారైతే జీవ పునరుద్ధానానికి. అది యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసాం, 28వ వచనంలో సహోదరులు చూపించారు. మంచివారందరూ కూడా జీవ పునరుద్ధానానికి వెళ్తారు, చెడ్డవారందరూ కూడా తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఒక మంచి విషయాన్ని చూద్దాం. త్వరగా ముగిచేస్తున్నారండి. దేవుని ఇంటిలో ఉన్న వారికి తీర్పు అనేది ఉండదండి. దేవుని ఇల్లు అంటే క్రైస్తవులుగా సంఘమే. దేవుని ఇల్లు అంటే క్రైస్తవులు, దేవుని కుటుంబం, సంఘం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో. ఎందుకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నానంటే ఎక్కువ నా రక్త సంబంధికులే ఉన్నారు కాబట్టి. మనం నిజంగా క్రైస్తవ జీవితాన్ని ఆచారంగా అలవాటు చేసుకున్నామా, ఆత్మీయంగా అలవాటు చేసుకున్నామా? చనిపోతే నిజంగా నేను దేవుడున్న లోకానికి, పరిశుద్ధులున్న లోకానికి వెళతానా లేదా అన్న విషయాన్ని బ్రతుకున్నాం కాబట్టి పరిశీలన చేసుకుంటామని ఈ విషయాలన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 17వ వచనంలో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షించబట్ట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు? దేవుని ఇల్లు అంటే సంఘం అండి. సంఘంలో ఉన్న వారికి తీర్పు లేదు. సంఘంలో చేర్చబడిన వారికి తీర్పు లేదు, ఎందుకంటే వాళ్ళు విలువైన రక్తంతో కొనబడిన వారు. మరి సంఘంలో ఉన్నవారే తీర్పు పాలవుతే పరిస్థితి ఉంది అంటే వేషధారులుగా బ్రతుకుతున్నామని అర్థం అండి. బయట మనం భక్తుల్లాగా తెల్లబట్టలు వేసుకుని చేతుల్లో బైబిల్ పట్టుకొని తల మీద కొంగేసుకుని బ్రతకొచ్చు, కనబడొచ్చు సమాజానికి. కానీ మన అంతరంగం ఎరిగినవాడు మన దేవుడు, మన కన్న తండ్రి, మన ఆత్మలకు ఆయన కాపరి. ఆయన మోసం చేయలేం కదా. సో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, తీర్పు దేవునింటి వద్దే ఆరంభమయ్యే కాలం వచ్చినది కాబట్టి మరి సువార్తకు లోబడిన వారి పరిస్థితి ఏంటంటే వారిది మరీ దారుణమని చెప్తున్నాడు. మీకే రక్షణ భాగ్యం లేకపోతే మరి వారి పరిస్థితి మరీ దారుణం అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనుషుల ఆచారాలకు మనం అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులను పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశములో రాజులను యాజక సమూహం, దేవుని సొత్తు, దేవుని ప్రజలు. మనం మరలా లోకంలోకి వెళ్ళిపోయి పాపిగా, పురుగ్గా, పేడగా అంటారేంటి? సో ఆ పాపపు జీవితాన్ని మనం వదులుకోవాలండి. అఫ్కోర్స్ పాపంలో ఉన్నప్పుడు మనము సంఘానికి వెళ్ళినప్పుడు అలాంటి పాపపు జీవితం మనది. కానీ మన స్టేటస్ దేవుని కుమారుల స్టేటస్ అండి. 1 పేతురు 2:9 వాక్యం చదివాను ఇప్పుడు. మనమే రాజులైన యాజక సమూహం, అంత స్టేటస్ దేవుడు మనల్ని పెంచినప్పుడు మరలా పాప జీవితంలోకి వెళ్ళిపోతారంటారేంటి? ఈ లోకాచారాన్ని ఎవడు చేయమన్నాడు? ఇదే ప్రసంగి గ్రంథంలో ముగించేస్తున్నాను. ఇంకా 9వ అధ్యాయము 5వ వచనములో, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనములో, బ్రతికి ఉండేవారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరుగుబడి ఉన్నది. వారికి ఏ లాభము కలుగదు. వారు ఇంకా ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ వంతు లేదు. మనకేమో భయం, అమ్మో బాబా ఇక్కడే తిరుగుతున్నాడేమో, ఇక్కడే వండుకునేవాడు, ఇక్కడే కూర్చునేవాడు, ఇక్కడ మాట్లాడేవాడు, ఇక్కడ గడ్డం తీసుకునేవాళ్ళు. ఇవన్నీ వింటున్నా నేను ఈ 4 రోజుల నుంచి. ఎందుకు అంత భయం? ఎందుకు? ఆయన రాడు మన దగ్గరికి.
దేవుని యొక్క చేతులకు వెళ్ళిపోయాడు ఆయన. ఆయన కాదు, మన బంధువులు ఎంతమంది వెళ్ళిపోయారో, ఎంతమందిని సమాధి చేసి వచ్చాము మనం అందరం. వాళ్ళు ఎవరు రారండి బయటికి. వాళ్ళని చూసి ఎందుకు భయపడ? తినరు కదా. నిజంగా ఆలోచించండి, అన్యులకి మనకేమైనా తేడా ఉందా? వాళ్ళు ఎంతో దీపారాధన చేసి ఎన్నో తీసుకెళ్ళి అక్కడ పెడతారు, తినరని వాళ్ళకి తెలుసు. మనం అదే చేస్తున్నాం కదా. చూస్తున్నాను నిన్నటి నుంచి. మనం ఎలా క్రైస్తవులం అండి? క్రైస్తవులం కాదు. మనం చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ప్రియ దేవుని సగమా, బాబాయ్ వెళ్ళిపోయి మనతో ఈ మాటలు మాట్లాడించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. వేషధారిలాగా బ్రతకొద్దండి. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. మనుషులకు అస్సలు విలువ ఇవ్వద్దు. మన బంధాలన్నీ కూడా సమాధి వరకేనండి. నీ భర్త, నీ భార్య అంతకుముందు నీకు తెలుసా? పెళ్లి తర్వాత బంధం ఎంత? సుమారు ఒక 50, 60, 70 సంవత్సరాలు. చనిపోతే ఒంటరి వాళ్ళవే. మరి శాశ్వత బంధం ఎవరితో ఉందో? మనకి దేవునితో ఉందండి. దేవుని పిల్లలం మనం, ఆయనలోని భాగం మనం. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచ్చిన వరకు మీరు చదువుకుంటే వెళ్తే, కైనాను ఎనోషుకు, ఎనోషు చేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. మరి ఆయనకి కదా మనం విలువ ఇవ్వాలి. ఎందుకు వేషధారిలాగా బ్రతుకుతున్నాం? ఎందుకు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం? మనం దేవునికి కుమారులు అంటే దేవుని కుమారులాగానే బ్రతకాలండి. ఒక కలెక్టర్ కుమారుడు కలెక్టర్ లాగా బ్రతకకుండా ఒక దొంగలాగా వీధులంలో తిరుగుతుంటే ఎలా ఉంటుంది? బాగుంటుందండి. ఒక పోలీసు కొడుకు దొంగలాగా తిరుగుతుంటే ఎలా ఉంటుంది? అరే మీ నానేంట్రా అలాంటి మంచి పొజిషన్లో ఉంటే నువ్వెలా బ్రతుకుతున్నావని తండ్రికి అవమానం రాదా? మరి క్రైస్తవులం, దేవుని పిల్లలం, పాపాలు కడుక్కున్నాం, బాప్తిసం పొందాం, తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతూ కూడా లోకాచారాలు పాటిస్తే మనం ఎలా క్రైస్తవులం? మానేయండి. నేను ధైర్యంగా ఎందుకు మాట్లాడుతానంటే, ఇది నా కుటుంబం కాబట్టి ఆ హక్కు నాకు ఉంది. ఆ హక్కును బట్టి మాట్లాడుతున్నాను. వేరే కుటుంబాల్లో మాట్లాడితే నన్ను తప్పు పట్టవచ్చు. ఎందుకంటే నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు ఎవరు నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రేమతో, బాధతో మాటలు మాట్లాడుతున్నాను. నేను మీలాగానే పుట్టి పెరిగాను మీ మధ్యనే. నేనంటే ఏంటో మీ అందరికీ కూడా తెలుసు. కానీ సత్యవాక్యం తెలుసుకున్న తర్వాత, సత్యమంటే ఏందో తెలిసిన తర్వాత, యేసుప్రభు యొక్క ప్రేమ మనకు అర్థమైపోయిన తర్వాత, అసలు మన కోసం ప్రాణం పెట్టి వాళ్ళు ఎవరున్నారండి? మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, మన నాన్న గాని, అమ్మ గాని, తమ్ముడు గాని, అన్న గాని ఆ నేరం వాళ్ళ మీద వేసుకొని మన కోసం జైలుకి వెళ్ళగలరా? ఆలోచించండి. ఇంట్లో ఏదో తప్పుడు పని చేసామండి, ఆ నేరం మన వాళ్ళు వేసుకొని మన కోసం జైలుకి వెళ్ళగలరా? ఒక్కరోజు కనీసం. వాడు చేసిన తప్పుకి వాడిని తీసుకెళ్ళి జైల్లో పడిందంటారు. ఇంతకంటే ప్రేమించే వాళ్ళు ఎవరున్నారండి? ఎందుకు ఆయన మోసం చేస్తాం? మనల్ని మోసం చేసుకుంటూ మనం దేవుని మోసం చేస్తున్నాం. ఎంత ప్రేమమయుడండి దేవుడు! తన ప్రియ కుమారుని మన కోసం ప్రాణం పెట్టేంతగా పంపించాడు. అతని నలగొట్టకు యెహోవాకు ఇష్టమైందంట. యెషయా గ్రంథం 53:10. ఎవరు నలగొట్టకు? తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నలగొట్టం అంటే మీ అందరికి బాగా తెలుసు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకంటే పచ్చడి నూరుతారు కదా రోట్లో వేసి, పచ్చిమిరపకాయలు, టమాటాలు అనేసి నలగొడతారు కదా. అలా నలగొట్టాడటండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఎందుకోసం? నువ్వు చేసిన పాపం కోసమే. అంత శిక్ష విధిస్తే తప్ప నీ పాపానికి విమోచన లేదు. మరి ఆయన ఎలా మోసం చేయాలనిపిస్తుందండి? అందుకే ప్రతిరోజు బైబిల్ చదవండి. నిన్న 3వ రోజు చెప్పాను, అందుకనే మీకు బైబిల్ చదవకుండా మన డే ప్రారంభం అవ్వకూడదు, ప్రార్థన చేయకుండా మన డే ముగించకూడదు. కాబట్టి ప్రియ దేవుని సంఘం ఆలోచించండి. మంచి నిర్ణయాలు కలిగి బ్రతుకుదాం. మనుషుల ఆచారాలకు విలువ ఇవ్వద్దు. మనుషుల ఆచారం ఒక్కటి చేసినా చస్తే నరకానికి పోతారు, డౌటే లేదు మీకు. మానేయండి. లేదా లోకంలో ఉండండి, సంఘాలకు మానేసేయండి. ఒక మాట చూసి ముగిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. ఇవన్నీ నేను బాధతో మాట్లాడుతున్న మాటలే కానీ మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ దేవుని ప్రేమ నాలో ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెలా? దహన బలులకు పొట్టేళ్లను, బాగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస్తమాయను. కోడల రక్తమందును, గొర్రెపిల్ల రక్తమందును, మేకపోతుల రక్తము నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణ తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? ఈ మాట సేవకుడు అన్నాడు అనుకోండి, సంఘంలో గొడవలు. నువ్వెవడు మమ్మల్ని రావద్దంటానికి, సంఘం కట్టడానికి, చర్చి కట్టడానికి మేము కూడా డబ్బులు ఇచ్చామని ఏడుపులు. అదే డైరెక్ట్ గా దేవుడు మాట్లాడాడు అనుకోండి, ఎవడరా నేను సంఘంలో అడుగు పెట్టమంది అన్నాడు. గేట్ దగ్గర పరిశుద్ధాత్మ నిలబడి, బిలాము ఎదుట నిలబడింది కదా, గాడిద ఎదుట కత్తి పట్టుకొని దేవదూత దారిలో అడ్డంగా నిలబడింది.
అలాగనే ఒక దేవదూత చర్చి గేట్లో, ఓపెనింగ్ గేట్లో నేను నిలబడి మళ్ళీ అందరిని పరీక్షిస్తూ లోపల పంపించింది అనుకోండి, ఒక్కడమని వెళ్తామా? నేను చర్చికి వెళ్తానని వాళ్ళు చేయొద్దండి. ఒక్క చర్చిలో అవి ఖాళీ అండి. పాస్టర్ గారు ఒక్కడే కూర్చొని భజన చేసుకోవాలి అక్కడ. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎందుకు ఇంత రోషంగా మాట్లాడుతానంటే నా దేవుడు అంత రోషం కలిగిన వాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఎలా మోసం చేస్తామండి? అమ్మ నాన్న మోసం చేస్తాం, అన్నదమ్ములు మోసం చేస్తాం, భర్తను మోసం చేస్తాం, భార్యను మోసం చేస్తాం. పాపం వీళ్ళు మనుషులు తెలియదు. అదే మోసపు క్రియలు దేవుని దగ్గర కూడా అలవాటు చేసుకుంటే చస్తే నరకానికి వెళ్తాం. అలాంటి పరిస్థితి మనకు రాకూడదని ఎంత ఆయుష్నిస్తున్నాడు. మన జీవితంలో ఒక డే ప్రారంభం అయిందంటే కారణం ఏంటంటే, పరలోకానికి ఏదైతే నీకు ఆటంకం ఉందో దాన్ని సరి చేసుకోవటం కోసం, నువ్వు నిజంగా పర్ఫెక్ట్ గా మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటే నాశనానికి వెళ్ళాలని కాపాడటం కోసం ఒక డే ఇచ్చాడు. అంతేగా నీ ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవటం కోసం నీకు డే ఇవ్వలేదు. నీకు ఒక డే రావాలంటే భూమి ఒక గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి. ఊరికి తిరగట్లేదు భూమి, మనమే వేస్ట్ గా గాలికి తిరుగుతున్నాం. ఏం ఉద్యోగం చేస్తున్నారంటే గాలికి తిరుగుతున్నారంటారు కుర్రోళ్ళు. నీ కోసం భూమి ఇంత కష్టపడి సముద్రాలు, గొట్టలు ఇవన్నీ వేసుకుని ఇంత బలంగా బొరు వేసుకుని తిరుగుతుంటే మనమేమో గాలికి తిరిగితే ఎలాగండి? వీటన్నిటి నడిపిస్తుంది మన కన్న తండ్రి అనే దేవుడు. ఆయనకి మనమంటే అంత ఇష్టం, తన ప్రియ కుమార్ని మన కోసం పంపించాడు. ఆ ప్రేమను మనము నిర్లక్ష్యం చేయొద్దు. ఆ ప్రేమమయుడే ఉగ్రరూపుడై కొదమ సింహంలాగా రాబోతున్నాడు. అలాంటి పరిస్థితి మనకి ఎవరికి రాకూడదు. ఆ బలమైన చేతి కింద దీన మనసు కలిగి బ్రతకాలి. చచ్చిపోతే మనమంతా కూడా దేవుడున్న లోకానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మహోన్నతుడా, ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి ఎన్నో విలువైన మాటలతో తండ్రి మమ్మల్ని హెచ్చరించి బలపరిచి, నేను లోకంలో నుంచి తండ్రి మమ్మల్ని అందరినీ ప్రత్యేకపరిచి పరిశుద్ధ జనంగా ఉంటకు మమ్మల్ని పిలిచారు. అదని బట్టి స్తోత్రం తండ్రి. నేను లోకంలో నుంచి వచ్చిన మేము మరలా లోకాచారాల్లోకి వెళ్ళిపోకుండా, లోక ఆచారాల్లో మునిగిపోకుండా తండ్రి, మనుషులకు విలువివ్వకుండా నాయన మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో, ఎలాంటి విలువైన రక్తంతో మమ్మల్ని కొన్నాడో, ఆ మాటలు కొన్ని వినటానికి మీ బిడ్డలందరికీ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. విన్న మాటలు తండ్రి వాళ్ళ హృదయాలు ఫలించిన కృపను అనుగ్రహించండి తండ్రి. తెలియక అమాయకంగా అజ్ఞానంగా తండ్రి లోకంలో ఉన్నాము కాబట్టి ఇలాంటి ఆచారాలు ఇంకా మునిగిపోతున్నాం తండ్రి. అయితే మమ్మల్ని అందరినీ క్షమించండి, కనికరించండి తండ్రి. ఇంకా అలాంటి అలవాట్లుంటే మానుకుంటకు పరిశుద్ధాత్మ సాయంతో మమ్మల్ని అందరూ నడిపించమని ఈ సమయంలో తండ్రి యొక్క సన్నిధిలో పాల్గొన్న మీ బిడ్డలందరినీ బట్టి